తీరంలో తెప్ప సహాయంతో తెప్ప మీదకి వెళుతున్నారు. కేవి సుబ్బారెడ్డి, జి శ్రీనివాసరెడ్డి, శివారెడ్డి, శ్రీనివాసరెడ్డి, మోహన్, మహేష్, జశ్వంత్, సుబ్బయ్య వీరందరూ కూడా సామూహికంగా కీర్తనలు, భజనలు, అలాగే అన్నదాన కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు, కుంకుమార్తలు నిర్వహించుకొని తెప్ప సహాయంతో క్రేన్ లో నిమజ్జనానికి తరలి వెళ్తున్నటువంటి గణనాథునికి జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి. గత 90 రోజుల క్రితం జూన్ 16, 17, 2013న ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్, బదరీనాథ్, గంగోత్రి, హేమకుండ్ మొదలైన పుణ్యక్షేత్రాల్లో ప్రకృతి విలయ తాండవం చేసింది. కుండపోత వర్షం, ఉరుములు, మెరుపులు, కొండ చర్యలు, మంచు ఖండాలు విరిగి పడడం, భూకంపం వంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల వేలాది నివాస భవనాలు, కార్యాలయాలు, పాఠశాలలు, మఠాలు, మందిరాలు, రోడ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. లక్షల ఎకరాల వ్యవసాయ భూమి ముంపునకు గురైంది. దేశం నలుమూలల నుంచి వచ్చినటువంటి లక్షలాది మంది యాత్రికులతో పాటు స్థానికులు కూడా భయాందోళనకు గురైనటువంటి వాళ్ళైనారు. అందులో ఎంతో మంది యాత్రికులు ప్రాణాలను కోల్పోయినటువంటి వారుగా ఉన్నారు. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎంతో నష్టపోయినారు. వాళ్ళందరినీ ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క గణేష్ నిమజ్జన మహోత్సవాలు వారికి అంకితం చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఇక్కడ నుంచి విరాళాలు కూడా వారికి పంపించాలనేటువంటి సదుద్దేశంతో ప్రతి ఒక్క వినాయకుల దగ్గర కూడా హుండీలు ఏర్పాటు చేసినారు. ఆ మొత్తాన్ని సమితికి అందజేస్తే వాటినన్నిటినీ కూడా అక్కడికి ఆ బాధితులకు పంపించేటువంటి ఏర్పాట్లను సమితి వారు చేస్తారు. కాబట్టి వీటిని గమనించవలసిందిగా మనవి. శ్రీపతి వంజు విశాలాక్షీపతిని, శ్రీపతి వంజు విశాలాక్షీపతిని భజించి ఇష్ట సిద్ధులు వరసలు ప్రాపింపగ గణనాథుని శ్రీపాదములకు నెరగి చెందిన వేకం. ఆ గణనాయకుణ్ణి తలచితినే, గణనాథుని తలచితినే, విఘ్నపతిని